వెల్కమ్ టు ది మీడియా మ్యాట్రిక్స్. రష్యా యుక్రెయిన్ మధ్య గత 3-4 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసే. ఈ విషయం గురించి ఇంతకు మునుపే మన ఛానల్లో 3-4 సార్లు చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు వారి మధ్య వారధిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలబడిన సంగతి కూడా అందరికీ తెలిసింది. వారి మధ్య సంధి ఏర్పరిచినట్టు, ఒప్పందాన్ని ఏర్పరిచిన విషయం కూడా అందరికీ తెలిసిందే. మళ్ళీ ఓవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు జరుపుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం పట్ల అమెరికా అధ్యక్షుడు చాలా వైరల్ గా స్పందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2020 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగి జో బైడెన్ అధ్యక్షుడు అవ్వడం వల్ల రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైందన్నారు. ఇదిలా ఉండగా ఈ యుద్ధానికి తనకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయా దేశాల్లో జరిగే మరణాలు, విధ్వంసాలను ఆపడానికి తాను శ్రద్ధగా పనిచేస్తున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బైడెన్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ యుద్ధం పట్ల వ్యవహరించిన తీరును ఆయన ఎండగట్టారు.